ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ప్రియమైన వారలారా, మనమందరము కూడా మన జీవితంలో జరిగే ప్రతి పోరాటములో దేవుని యందు నమ్మిక ఉంచుచున్నామా లేక మన యందు మనమే నమ్మిక ఉంచుచున్నామా అనేది ఆలోచించాలి. ప్రతి వ్యక్తి వారి యొక్క జ్ఞానమును వారి సామర్థ్యమును ఉత్తమముగా ఉపయోగించుకోవటానికి ప్రతినిత్యము ప్రయత్నించాలి. అయితే ఆ సామర్థ్యము జ్ఞానము దేవుని వలననే మనకు కలిగి ఉన్నది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యం చెబుతుంది కదా, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని. మన యేసయ్య అత్యధిక జ్ఞానమును కలిగిన వారు, మహాశక్తి సంపన్నుడు. మన దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇచ్చేవారు, మనకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటారు. అయితే ముందుగా మనము ఏదైనా సరే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఏదైనా సరే మన యేసయ్య సామర్థ్యముపై ఆధారపడాలి. ఎందుకంటే ఆయన సమస్తమును సాధ్యపరిచే దేవుడు. అయితే అది మనకు మంచిదా కాదా అనేది యేసయ్యకి మాత్రమే తెలుసు. మనకు రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడు మన తండ్రి. నా వల్ల ఏది కాదు, నాకు రాదు అని ఎప్పుడూ ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాము కదా. కానీ అలా కాదు, ఏదైనా సరే సాధించగలుగుతాము. దేవుని కృపలో సాధ్యపడుతుంది అనే విశ్వాసము మనము కలిగి ఉండాలి. సమస్య పెద్దది అవ్వచ్చు, మన సామర్థ్యము చాలా తక్కువ కావచ్చు. అవతల ఎంత బలవంతులైనా సరే మనము ఆ క్షణం మన సామర్థ్యంపై కాక దేవుని సామర్థ్యమును జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గొల్యాతుల గురించి మనందరికీ తెలుసు కదా. దావీదు తన సామర్థ్యంపై ఆధారపడలేదు, కానీ దేవుడు తన పక్షాన పోరాడుతాడు అనే విశ్వాసముతో బలవంతుడైన గొల్యాతును ఓడించాడు. కాబట్టి ఏదైనా సరే దేవుని సామర్థ్యంపై ఆధారపడినప్పుడు ప్రతి విషయములోనూ విజయం పొందేవారిగా మనము ఉంటాము. ఆయన వాగ్దానాలను నెరవేర్చేవారు. ఒక రాత్రిలో జరగకపోవచ్చు, కానీ తప్పక జరుగుతుంది అని సంపూర్ణ విశ్వాసము మనకు ఉండాలి. ఆయన సామర్థ్యంపై నమ్మకం ఉంచితే చాలు, మన జీవితాలలో అన్నిటినీ సమకూర్చి జరిగిస్తారు. ఆ రీతిగా మనందరము కూడా ఉండాలని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధమైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి హృదయాన్ని మీరు దర్శించండి తండ్రి. ఏ సమస్యలతో బాధలతో ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో ఎరిగిన దేవుడవు నాయన. అవును యేసయ్య, ప్రతి విషయంలో తండ్రి, ఉద్యోగ విషయమైన ప్రభువా, వ్యాపార విషయమైన, కుటుంబ జీవితమైన తండ్రి, ఆరోగ్య సమస్య ఏదైనా సరే ప్రభువా, మా సామర్థ్యంపై కాకుండా తండ్రి మీ సామర్థ్యముపై మేము ఆధారపడుతూ విశ్వాసముతో